రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక మూలన ఏదో ఒక కదలికతో ఏదో ఒక రోజు ప్రకంపనలు పుట్టిస్తూనే ఉన్న పరిస్థితి కనబడుతుంది. అది కాస్త ఎక్కడి దాకా వచ్చింది అంటే అధికారులు అయిపోయారు. అలాగే కేసీఆర్ గారి కుటుంబంలోని వ్యక్తుల విచారణలు కూడా కంప్లీట్ అయినాయి. ఒక దశలో మళ్ళీ అవసరమైతే పిలుస్తామని చెప్పారు. ఇప్పుడు ఏకంగా అంటే గతంలో పెద్ద ఆయనకి తెలిసే జరిగింది అని చెప్పిన దగ్గర నుంచి అదే పెద్ద ఆయనకి నోటీసులు కూడా నిన్న వెళ్ళాయి. నందినగర్లో ఉన్న కేసీఆర్ గారి నివాసానికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. దాదాపుగా 7-8 సెక్షన్లు కూడా ఇందులో ప్రధానంగా కనబడుతున్నాయి. విచారణ నిమిత్తం మిమ్మల్ని కలవాల్సి ఉంటుంది. హైదరాబాద్ లోపల మీరు చెప్పిన ప్రదేశంలోకే, అలాగే మీరు అబౌవ్ 65 ఇయర్స్ కాబట్టి యాజ్ పర్ లీగల్ గైడ్ లైన్స్ మిమ్మల్ని మీరు చెప్పిన చోటే విచారణ చేయొచ్చు. కాబట్టి ఆ ప్లేస్ ఏదో మీరే చెప్పండి అని అధికారులు ఇచ్చిన నోటీసుల్లో నిన్న రాత్రి దాదాపుగా 8 గంటల తర్వాత అదే నోటీస్కి ఆయన కూడా కేసీఆర్ గారి తరపున నుంచి కూడా ఒక లెటర్ రావడం మనం చూసాం. బై మెసేజ్ ఇచ్చినట్టున్నారు. అయితే ప్రస్తుతానికి మున్సిపల్ ఎన్నికలు చివరి దశలో ఉన్న నేపథ్యంలో కొంచెం బిజీగా ఉన్నాను, అభ్యర్థుల ఎంపికలో కాస్త బిజీగా ఉన్నాము, కాబట్టి మేము డేట్ చెబుతాము, కొంచెం సమయం ఇవ్వండి అని అయితే ఆయన కోరారు. నిజానికి ఒకవేళ ఈ సమయం అడగకుండా ఉంటే కనుక సరిగ్గా 24-28 గంటల్లో అంటే ఇవాళే విచారణ జరగాల్సి ఉంది. అలాగే ఎర్రవల్లిలోని ఆయన నివాసానికి నోటీసులు పంపండి, ఇక మీదట ఏది పంపినా నేను ఇక్కడ ఫామ్ హౌస్లోనే ఉంటున్నాను అన్న విషయాన్ని కూడా ఆయన ధృవీకరించడం, సిట్ అధికారులు కేసీఆర్ గారు రిప్లై ఇవ్వడం అనేది వరకు చూస్తున్నాం. ఇంతవరకు బాగానే ఉంది. నిజంగా ఇక్కడ నుంచే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పూర్తి మలుపు తిరగబోతుందా? ఆ మలుపు దగ్గరే తిరిగి ఇప్పటి వరకు ఎలా అయితే ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చినట్టు ఉందా, లేదు అంటే పూర్తి టర్నింగ్ తీసుకుంటుందా? కాదు, దీనిని మరొక 3 సంవత్సరాల పాటు కొనసాగించే అవకాశాలు ఉంటాయా? అసలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ అధికారులు తేల్చిన నిజాలు, అలాగే ఏదైతే ఆ ఇన్స్ట్రుమెంట్ ఉందో ఆ ఇన్స్ట్రుమెంట్ ఒక మీడియాకు సంబంధించిన వ్యక్తి, అలాగే చాలా ఉన్నతాధికారుల పొజిషన్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కలిసి దాన్ని పగలగొట్టేశారు, ఆ తర్వాత ఎక్కడో మూసీలో వేశారు అని చెప్పిన వార్తలు ఎంతవరకు ఇది అంటే సిట్టి విషయాలన్నిటిని కూడా బయటకు పొక్కితేనే ఇవన్నీ బయటకు తెలుస్తున్న అంశాలు. అలాగే ఫోన్ ట్యాపింగ్ అన్న వ్యవహారం రాగానే బీజేపీ దగ్గర నుంచి అంటే అప్పుడే 2014లో జరిగిన కొన్ని విషయాల దగ్గర నుంచి అనేక కదులుతూ ఉన్నాయి. కవిత గారు మాట్లాడిన తర్వాత ఇంకాస్త అది బలపరుస్తున్నట్టుగానే మారింది పరిస్థితి. మరి ఆ పెద్ద ఆయనే నోటీసులు అందుకున్నారు కాబట్టి మరి ఇక్కడ నుంచి ఏ టర్న్ తీసుకోబోతుంది? పొలిటికల్గా తెలంగాణ రాజకీయాలు మాత్రం ఇక్కడ నుంచి మరి కాస్త వేడెక్కబోతున్నట్టుగా అయితే కనబడుతుంది.